హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో మీరు చూడవచ్చు. ఎనీవే మొత్తం టాపిక్ అయిపోదాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే రైతు భరోసా గురించి అయితే రోజు మనకు అప్డేట్ రావడమే జరుగుతుంది, కానీ రైతు భరోసా నిధులు అయితే జమ కావడం లేదు. కాబట్టి కొద్దిగా పబ్లిక్ అయితే చాలా నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ మేరకు ఈరోజు వచ్చేసి మనకైతే అధికారికంగా ప్రకటన అయితే రావడం జరిగింది. ఏంటంటే అది ఇప్పటికీ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు నిధులనైతే ఖచ్చితంగా మార్చి 1 లోపు, అంటే మార్చి 31 లోపు కంప్లీట్ చేస్తామనేది హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ బట్టి విక్రమార్క కావచ్చు, వాళ్ళది గట్టిగా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లోపు ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళ అన్ని అప్డేట్స్ అన్ని మళ్ళీ ఇప్పటికే సేకరించారు. కానీ ఇప్పటివరకు ఎన్ని ఎకరాల చర్చ మాత్రం జరుగుతుంది. కాబట్టి కొద్ది డబ్బులు అయితే ఆలస్యం కావడం జరిగింది. మీకైతే 100% మీకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 6 ఎకరాలు, ఇప్పుడు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి అయితే పడే అవకాశం కాదు, 100% పడబోతున్నాయి. అలానే 5, 6, 7, 8, 9 అలా విడతల వారికి అయితే ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ ఉంది. అంటే ఒకటేసారి రాష్ట్రం మొత్తం వేయడం లేదు, ఒక్కొక్క రోజు ఒక మండలాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ మండలం ప్రకారం అలా డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది కొద్దిగా ఆలస్యం కాబోతుంది. అలానే ఈ మధ్యలో ఎన్నికలు రావడం కూడా కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది కలిగించడమే జరిగింది. కాబట్టి ఎన్నికలు కూడినప్పుడు ఎలాంటి పథకాలు నడవవు. అలానే మీకు ఇంకో అప్డేట్ అయితే రావడం జరిగింది. పెన్షన్దారులు అయితే ఎవరితో ఉన్నారో వాళ్ళకు కూడా మంచి శుభవార్తతో మేము ముందు మరో వీడియోతో ఉంటాము ఫ్రెండ్స్. చూస్తూనే ఉండి మన సదా మీ సేవలో చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.